Central government which require. Thank you. Thank you. Dr. Ravichandra Baddi Raju. Sir. Thank you, sir. The Central Excise Amendment Bill 2025 పై మాట్లాడే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్. సామాజిక కోణంలో కాకుండా ఆర్థిక వ్యవస్థలు కూడా ముఖ్యమైన బిల్ కాబట్టి దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సమర్థిస్తున్నాం. వీఆర్ సపోర్టింగ్ దిస్ బిల్ సార్. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాలన గౌరవ కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం వేగవంతమైన ఆర్థిక పురోగతిని సాధించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఆదాయం కీలకం కాబట్టి కేంద్ర స్థాయిలో ఏ విధాన మార్పు జరిగినా అది రాష్ట్రాల ఆర్థిక ప్రణాళిక, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. అదేవిధంగా మద్యం అమ్మకాల్లో నియంత్రణ లోపం వల్ల తెలంగాణ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని తీవ్రమైన సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆయా కుటుంబాల్లో చోటు చేసుకునే హింస వల్ల మహిళలు, చిన్నపిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని నేను మీ దృష్టి తీసుకురావదలుచుకున్నాను సార్. ఒకటి, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో అధిక పన్నుల కారణంగా బ్లాక్ మార్కెట్ వ్యవస్థ రోజురోజుకు పెరిగిపోతుంది. కేంద్ర ప్రభుత్వం పాలసీ రూపొందించే క్రమంలో ఆదాయంతో పాటు సామాజిక బాధ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ పాలసీ నిష్పక్షపాతంగా అక్రమ వ్యాపారాన్ని నిరోధించేలాగా ఉండాలి. ప్రతి ఆదాయ పన్ను విధానం ప్రజారోగ్యాన్ని కేంద్రీకృతం చేసుకోవాలి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కల్తీ, నాసిరకం మద్యం వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. అందువల్ల తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు, రెగ్యులేటర్ ఆడిట్లు, ఉత్పత్తి రవాణాపై సాంకేతిక పర్యవేక్షణ ఉండాలి. ఆదాయ పన్ను రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న దాని సామాజిక ప్రభావం, ఆదాయ పరిణామాలు జాతీయ స్థాయిలో ఉంటాయి కాబట్టి కేంద్రం మరియు రాష్ట్రాల డేటా షేరింగ్, సాంకేతిక పోర్టల్స్ వంటి అంశాల్లో సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. తర్వాత తెలంగాణలో ముఖ్యంగా మేము కల్లుగీత కార్మికుల కోసం గౌడ కమ్యూనిటీ వారికి దాదాపు 15 నుంచి 20% రిజర్వేషన్లు కూడా లిక్కర్ షాపులలో కూడా ఇవ్వడం జరిగింది. ఇది దేశం మొత్తం కూడా బీసీలకు, గౌడ కులస్తులకు ఉపయోగిస్తే బాగుంటుందని సూచనిస్తూ దేశవ్యాప్తంగా ఎక్సైజ్ సరుకుల కోసం డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ, అక్రమ తయారీపై కఠిన శిక్షలు, అవగాహన మరియు పునరావాసన కార్యక్రమాల సహకారం మరియు ఎక్సైజ్ ఆదాయం మీద అధికంగా ఆధారపడే రాష్ట్రాలకు ఆర్థిక రక్షణలు అమలు చేయాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం లాంటి నగరాల్లో బీడీ కార్మికులు తన వృత్తితో పాటు ఇబ్బందులు పడుతున్నారు. మౌత్ క్యాన్సర్స్ కూడా ఎక్కువైనందున వల్ల వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ ఎక్సైజ్ నుంచి వచ్చే రెవెన్యూలోంచి 25% వాళ్ళకి క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవాలని, ఎంఎన్జే హాస్పిటల్ నిండా కూడా మౌత్ క్యాన్సర్ పేషెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటూ జవాబుదారీతనం మరియు పారదర్శకంగా ఉండే ఎక్సైజ్ పాలసీ సంస్కరణలు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రస్తుతం ఎక్సైజ్ బిల్లులో అటువంటి అంశాలు ఉన్నందున మేము ఈ బిల్లును సమర్థిస్తున్నాం. కానీ ఏ ఎక్సైజ్ చట్టమైనా తెలంగాణ వంటి రాష్ట్రాల సామాజిక, ఆర్థిక అంశాల పట్ల సున్నితంగా ఉండాలి. రైతు కూలీలు, మహిళలు, యువతను వ్యసనాలకు లోను కాకుండా వారు అక్రమ మద్యం బారిన పడకుండా కాపాడగలిగే సంస్కరణలు రావాలని కోరుకుంటూ ఈ एमएनजे हॉस्पिटल्स मैं एक बात बोलना चाहता हूं सर इस गवर्नमेंट को, कैंसर ने बहुत बढ़ गया, मौत कैंसर्स भी तेलंगाना में बहुत बढ़ गया. इस रेवेन्यू से भी तेलंगाना का रेवेन्यू में 25% रेवेन्यू भी कैंसर पेशेंट्स को देकर हॉस्पिटल में है, सो पेशेंट्स को बचाने के लिए आपकी माध्यम द्वारा गवर्नमेंट के दृष्टि में लाने के लिए मैं कोशिश कर रहा हूं सर. थैंक यू वेरी मच सर. थैंक यू रविंद्र. श्री पीपी सुनील.